వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మిత్రులందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? మా ఇంట్లో అయితే మేము వినాయక చవితి ఇలా జరుపుకున్నాం. చూడండి, మా చిచ్చర పిడుగులు బుక్స్కి పూజ చేసుకుంటున్నారు. బుక్స్కి పూజ చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టుకున్నారు బుక్స్ని. చూడండి, పసుపు కుంకుమ పెట్టి ఇలా పూజ చేసుకుంటున్నారు మా చిచ్చర పిడుగులు. ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల వీరికి బాగా చదువుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి, అందరూ బాగుండాలి విఘ్నేశ్వరుడి దయ వల్ల అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా విఘ్నేశ్వరుని అయితే మేము ఇలా తయారు చేసుకున్నాం. చూడండి, విఘ్నేశ్వరుడికి అవసరమైన వస్తువులు అన్నీ ముందుగానే ఇలా డెకరేషన్ చేసుకున్నాం. మాకు ఇలా పూజ చేసుకోవడానికి ఈ కొంచెం ప్లేసే ఉండడం వల్ల ఇలా తయారు చేసుకున్నామండి. పూలు, పళ్ళు, పలహారాలతో మేమైతే కాయలు, ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాం. ముందుగా నేనేం చెప్తానంటే అందరికీ, ప్రేక్షకులందరికీ వినాయక చవితి ఎప్పుడు కూడా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. మీరు చేసే ప్రతి కార్యంలో ఆ వినాయకుడు ఆశీస్సులతో మీకు విజయం కావాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటాం. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే మా వినాయకుడిని, మా బుజ్జి గణపయ్యను ఇలా తయారు చేసుకున్నాం. ముద్దుగా ఇలా తయారు చేసుకున్నాం. చూడండి, మేమైతే పూజ ఎలా చేసుకున్నాం చూడండి. మేమైతే మా వినాయకుడి పూజా విధానాన్ని ఇలా చేసుకున్నామండి. వినాయకుడి పూజ మొత్తం కూడా మేము ఇలా చేసుకున్నాము. వినాయకుడికి పలహారాలు, నైవేద్యాలు చేసుకున్నాం. ఇలా పత్తిరలతో, పూలతో, పండ్లతో ఇలా మా వినాయకుడిని మేము ఇలా అలంకరించుకున్నాము. వినాయక చవితి రోజు అందరూ బాగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
మా ఇంటి వినాయక చవితి అనేది మేము ఎలా జరుపుకున్నామండి. ఆ కొద్ది వీడియోని మేము ముందుకు ఇలా తీసుకొచ్చాం చూడండి. ఇది మా విఘ్నేశ్వరుడి వినాయక చవితి స్పెషల్ వీడియో అన్నమాట. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి పండుగను.